తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. ఆ ఇద్దరు యువకులది భద్రాచలం ప్రయాణం. ఒకటి ఆధ్యాత్మిక యాత్ర అనుకుంటే మరొకటి ఆశతో కూడిన ప్రయాణం. కాకినాడ జిల్లా తొండంగి మండలం పెరుమల్లాపురం గ్రామానికి చెందిన గంగిరి వీరబాబు గత కొంతకాలంగా మద్యపానానికి బానిసయ్యాడు. అతడి బంధువైన గోశాల దేవుడు వీరబాబుని ఆ వ్యసనం నుంచి బయటపడేయాలనే ఆశతో భద్రాచలంలో వైద్యం చేయిద్దామని తీసుకువెళ్ళాడు. అయితే అక్కడ శ్రీరాముని దర్శించుకుని వీరబాబుకు మందు ఇప్పించి ఇంటికి తిరిగి వద్దామనుకున్నాడు. కానీ విధి వారి పాలిట మరోలా రాసింది. అల్లూరు జిల్లా రంపచోడవరం మండలం గాంధీనగరం వద్ద తెల్లవారుజామున జరిగిన ఒక భారీ ప్రమాదం. ఒక వీరు వెళ్తున్న బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఆ ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. దేవుడు వీరబాబుల మృతదేహాలు, నుజ్జైన బైకు, అక్కడ దృశ్యం ఎంత ఘోరంగా ఉందో చెప్పకనే చెబుతుంది. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన వారి శరీర భాగాలు ఆ క్షణంలో జరిగిన విషాదానికి నిలువుటద్దంలా నిలిచాయి. మా వీరబాబును బాగు చేయించడానికి వెళ్ళిన దేవుడు కూడా కానరాని లోకాలకి వెళ్ళాడు. ఇంకొంతకాలం బ్రతికినా సరే వీరబాబు బాగుపడతాడు, మా కళ్ళ ముందు ఉంటాడు అనుకున్నాం. కానీ ఇద్దరు మాకు కాకుండా పోయారంటూ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇంటికి తిరిగి వస్తారనుకున్న వారు ఇలా విగత జీవులై తిరిగి రావడంతో ఆ కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రంపచోడవరం పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి సీసీ కెమెరాల సహాయంతో ఆ గుర్తు తెలియని వాహనం కోసం గాలిస్తున్నారు. ఈ విషాద ఘటన పెరుమల్లాపురం గ్రామాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఒక మంచి పని కోసం వెళ్ళిన ఇద్దరు యువకులను మృత్యువు కబలించడం స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. ఇటీవల కాలంలో ఈ రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని పదుల సంఖ్యలో ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి. దానిలో ప్రధానంగా యువతే మృత్యువాత పడుతున్న సంఘటనలు. అసలు ఏం జరుగుతుంది? ఈ రహదారి ప్రమాదాలలో ఎవరి పొరపాటు ఎలా ఉన్నా సరే వారిని నమ్ముకున్న కుటుంబాలు అయితే మాత్రం వీధిన పడుతున్నాయి. మద్యం సేవించి కొందరు, అతివేగంతో మరికొందరు మృత్యువాత పడుతున్నారు. ఇటీవల కాలంలో జాతీయ రహదారిని తయారు చేయడంతో 516 ఈ జాతీయ రహదారిక ఈ రంపచోడవరం రహదారిని తయారు చేయడంతో వేగం పెరిగింది. వారికి తెలియకుండానే ఆ వేగంలో ఎదుటిగా వస్తున్న వాహనాలను తప్పించబోయి మృత్యువాతకు పడుతున్నారు. అనేక మంది యువకులు చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసు శాఖ వారు ఇప్పటికైనా సరే రాత్రి సమయాల్లో గస్తీ నిర్వహించి, అలాగే వారు ఏమన్నా మద్యం సేవించినట్లయితే అవి టెస్టులు చేయించి మరి వారిని అయితే మాత్రం ఆ రహదారిపై ప్రయాణం చేసి ఏర్పాట్లు చేయాలి. అదేవిధంగా తెల్లవారుజామున వేకువజామున కూడా భారీ వాహనాలు అతి వేగంగా వెళ్ళడంతో కనురెప్ప పడిన క్షణంలో ఎదురుగా వస్తున్న వాహనాలను కూడా గుద్ది మృత్యువాత పడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ విషయంపై ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ రహదారులపై మృత్యువాతలు పడకుండా, మరణాలు జరగకుండా చూడాలని స్థానికులైతే కోరుతున్నారు.